అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో నా పోస్ట్ పార్టమ్ రికవరీ అండ్ పాపను ఉయ్యాలలో ఏసాం అండ్ నేమ్ కూడా ఇదే వీడియోలో రివీల్ చేస్తున్నాను. సో, పోస్ట్ పార్టమ్ అంటే లైక్ డెలివరీ తర్వాత నుంచి 6 వీక్స్‌ని పోస్ట్ పార్టమ్ అంటారు. సో, ఈ ఫేజ్‌లో మనకి స్టిచెస్ లైక్ స్టిచెస్ ఉంటాయి కదా! నాకు అబ్జార్బబుల్ స్టిచెసే చేశారు. సో, అది హీల్ అవ్వడానికి మంచి ప్రోటీన్ రిచ్ తీసుకున్న ఫుడ్ అండ్ వైటమిన్ సి ఫుడ్ ఇంట్లో హోమ్ ఫుడ్డే తీసుకున్నాను. అండ్ మంచిగా ఒక 15-20 డేస్‌కి మంచిగా రికవరీ అయిపోయాను. సో, ఇది నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా 5½ మంత్స్ కంప్లీట్ అయింది. ఇంకొక 6 మంత్స్ ఇంకొక లైక్ 15-20 డేస్ అయితే 6 మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. లైక్ 6 మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ వీనింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తాం కదా! అండ్ ఇంకా మీకు ఎక్స్‌క్లూజివ్‌గా లైక్ అంటే ఇంకా డీటెయిల్డ్‌గా లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కోసం అండ్ పోస్ట్ పార్టమ్ రికవరీ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో, నేను ఫుల్ వీడియో చేస్తాను. అండ్ ఇది ఈవినింగ్ వాక్‌కి వెళ్ళామనమాట ఆ రోజు. సో, ఇక్కడ లైక్ వింటర్ బేబీ కదా నాది. వింటర్ బేబీ అయినా కూడా కొన్ని సార్లు లైక్ అంటే మంత్స్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేస్తుంది కదా! సో, ఇప్పుడు కొంచెం మాకు బాగున్నాయి టెంపరేచర్స్. సో, ఇలా టెంపరేచర్స్ బాగున్నప్పుడు ఇలా బయటికి వాకింగ్‌కి ఈవినింగ్ వాక్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో దట్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అండ్ బయట బేబీకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుంది కదా! ఇంటి పక్కనే పార్క్ ఉండేది. పార్క్ కూడా వెళ్తూ ఉండేవాళ్ళం ఈవినింగ్ టైం అలా. అండ్ ఇక్కడ నేను ఇలా టమ్మీ టైమ్ బుక్స్, టమ్మీ టైమ్ కార్డ్స్ ఇవన్నీ నేను తీసుకొచ్చేదాన్ని అనమాట. వెరీ లైక్ అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి న్యూ బార్న్ అప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను నేను. ఎందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేశానంటే వాళ్ళకి విజువల్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇలా చేస్తే. ఈవెన్ దో న్యూ బార్న్ స్టేజ్‌లో వాళ్ళకి ఏమీ తెలీదనమాట. కలర్స్ అవి తెలీదు అండ్ విజన్ కూడా క్లియర్‌గా ఉండదు. బ్లర్డ్ విజన్ ఉంటది. బట్ అయినా కూడా ఎంగేజ్ చేయడానికి బేబీని ఎంగేజ్ చేయాలి అంటే లైక్ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా అని చెప్పి టమ్మీ టైమ్ చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ దొరుకుతాయి అమెజాన్‌లో అవి. లేదంటే లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొచ్చేదాన్ని బ్లాక్ అండ్ వైట్ బుక్స్. సో, అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ బాగుంటుందని చేసేదాన్ని. సో, ఈ ఏజ్‌లో ఏంటంటే కలర్స్ ఏం డిటెక్ట్ చేయరు న్యూ బార్న్ పీరియడ్ అంతా. వాళ్ళు జస్ట్ బ్లాక్, వైట్, గ్రే కలర్స్ మాత్రమే చూడగలుగుతారు. నేను అవే పెద్ద పిక్చర్స్ తీసుకొచ్చేదాన్ని. అండ్ తర్వాత న్యూ బార్న్ తర్వాత లైక్ ఇన్ఫాన్సీకి వచ్చినప్పుడు కొన్ని కలర్స్ డిటెక్ట్ చేస్తారు. గ్రీన్, రెడ్ అలా కొన్ని ఏ కలర్స్ అయితే చేస్తారో చూసి ఆ కలర్స్ ఉన్న పిక్చర్స్ పెద్దవి అండ్ ఆల్ఫాబెట్స్ తీసుకొచ్చి చెప్తా ఉండేదాన్ని. అండ్ ఇది ఉయ్యాల 21st డే రోజు ఉయ్యాల సెలబ్రేషన్ అనమాట. ఇంట్లోనే లైక్ ఇంట్లో క్లోజ్ రిలేషన్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆ రోజు చాలా చిన్న సెలబ్రేషన్‌లా చేసుకున్నాము 21st డే రోజు. 11th డే రోజు ఆల్రెడీ స్నానం అయిపోయింది నాకు అండ్ పాపకి. సో, ఇది 21st డే రోజు ఆ రోజు నలుగు పెట్టి స్నానం చేపించి 12 లోపు బాగుందంటే ఆ రోజు ఉయ్యాల్లో వేసేస్తున్నాం అనమాట 21st డే రోజు. అండ్ నేమ్ ఇంకా నేను చెప్పలేదు కదా ఏంటి అని చెప్పి. సో, నేమ్ అయితే మేము బర్త్ స్టార్‌తో పెడదాము బేబీకి అనుకున్నాం. ఫస్ట్ అయితే బర్త్ స్టార్ ఏం లేదు. మామూలుగా పెట్టేద్దాం అనుకున్నాము. కానీ ఉన్న లైక్ ట్రెడిషన్‌ని ఎందుకు ఫాలో అవ్వకుండా ఉండడం ఎందుకులే, ఫాలో అవుదామని మళ్ళీ మీ ఇద్దరం డిసైడ్ అయ్యి బర్త్ స్టార్ ఏదొస్తే అదే పెడదాం అనుకున్నాం. నాకు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచే 6 మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే రాస్తా ఉండేదాన్ని అనమాట నేమ్స్. అలా రాసుకున్నాం. బట్ బర్త్ స్టార్ ఏదొస్తే అదే పెట్టాలి కదా ఫైనల్‌గా. మేము ఖైరా అని పెట్టాలి అని అనుకున్నాము. బట్ బర్త్ స్టార్ అయితే ఎన్‌తో స్టార్ట్ అయింది. సో, ఎన్ అంటే నైరా. ఫైనల్లీ నైరా అని పెడదాము అన్నాడు భార్గవ్. సో, నేను లాస్ట్‌లో శ్రీ యాడ్ చేసి నైరాశ్రీ అని పెట్టామన్నమాట. సో, ఇక్కడ యూఎస్‌లో ఏంటంటే పుట్టినరోజు హాస్పిటల్‌లోనే నేమ్ చెప్పేయాలి కాబట్టి మేము అక్కడే డిసైడ్ అయ్యి పేరు చెప్పేసాం. అంతే ఇట్స్ ఓకే. అలా పర్వాలేదు, అక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి. లైటింగ్ ఏముండదు ఇక్కడ. లోపల లైట్ ఉంది కదమ్మా. ఫోటోలు బాగానే వస్తున్నాయి. కొంచెం స్ట్రైట్గా పెట్టమంటారా? ఉండదు లేదు.
Can I put her pacifier? కొంచెం సేపు జాగ్రత్తగా అది ఆడవట్లేదు కాబట్టి పర్వాలేదు. ఏడిస్తే మళ్ళీ పడిపోతుంది. ఓకే, అది ఏడ్చి లోపు గబగబా గబగబా వెనక్కి పడేలాగా వేయండి. అక్షంత దాని ముఖం మీద పడేలా కాకుండా వేయకుండా ఉంటే చిరాకు పడకుండా Why does it look like she's about to cry? వేసి రామక్క ఫస్ట్ వేస్తావా? వేసాము ఫాస్ట్ అదే ఫస్ట్ వెనకాల ఇక్కడ వేయాలా సో ఫైనల్లీ నైరశ్రీ పాతూరి అని బర్త్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు. మేము ఇంటికి వచ్చేలోపే మాకు బర్త్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసి ఇచ్చేసారనమాట. ఇదండి వీడియో. ఒక మంచి మెమొరీలా ఉంటుంది అండ్ నైరా పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ మేము కూడా లైక్ ఈ వీడియో ఎడిట్ చేస్తే అనిపిస్తుంది అనమాట, లైక్ న్యూ బోర్న్ అప్పటి నుంచి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది నైరా అని చెప్పి. సో తను కూడా చూసుకోవడానికి ఒక మెమొరీలా ఉంటుంది, మా అందరికీ అలా ఉండిపోతుంది కదా అని మీరు కూడా చూస్తారని చెప్పి నేను ఇలా అనుకోలేదు ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి. సో ఫైనల్లీ ఈరోజు టైం కుదిరింది వీడియో ఎడిట్ చేయడానికి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఇంకా బేబీ రిలేటెడ్ కంటెంట్ అండ్ నా పోస్ట్ పార్టం రికవరీ, నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అండ్ ఇంకా ఏమైనా టిప్స్, పేరెంటింగ్, మదర్హుడ్ టిప్స్ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఇది ఎవరికైనా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా న్యూ మామ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్.